బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మంత్రి హరీష్ రావుకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసాం, ఇప్పటికే చాలా మంది పోలీస్ ఆఫీసర్ ని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా కొందరు విచారిస్తున్నారు. అయితే మొన్న ఈ పంజాగుట్ట పిఎస్ లోని రియల్ ఎస్టేట్ కు సంబంధించిన చక్రాధర్ గౌడ్ అనే అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు, కంప్లైంట్ ఇచ్చాడు మాజీ మంత్రి హరీష్ రావు పైన. గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఎవరైతే పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ఉన్నారో రాధాకిషన్ రావుకి ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు. సో ఇతని పైన కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా హరీష్ రావు విచారించాలని చెప్పేసి పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హరీష్ రావును విచారించాలి, సో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. సో హైకోర్టు దీన్ని విచారించిన తర్వాత ఈ పిటిషన్ క్యాచ్ చేసేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిన్న మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావును విచారించాలి, సో ఈ విచారణకు మీరు అనుమతించాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన తర్వాత ఇదంతా కూడా ఒక ఎంటర్టైన్ చేయలేము ఇలాంటి కేసులు. సో ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఏదైతుందో దీన్నే మేము కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ఏదైతుందో హరీష్ రావును విచారించారు. దీన్ని సుప్రీంకోర్టు విచారించి కొద్దిసేపటి క్రితమే ఈ కేసు అయితే కొట్టేసింది. సో దీంతో హరీష్ రావుకు ఒక బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ చక్రాధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినప్పుడు హైకోర్టుకు వెళ్లారు హరీష్ రావు. ఇదంతా కూడా క్యాచ్ చేయండి, ఈ పిటిషన్ ఈ ఎఫ్ఐఆర్ క్యాచ్ చేయండి అన్నప్పుడు హైకోర్టు విచారించి ఏదైతే హరీష్ రావు పైన కేసు నమోదు చేశారో దీన్ని హైకోర్టు కొట్టేసింది, క్యాచ్ చేసేసింది ఎఫ్ఐఆర్. ఇదంతా కూడా ఫేక్ అనేది. సో దీన్ని పరిగణలో తీసుకొని ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు హైకోర్టులో ఏదైతే ఆదేశాలు వచ్చిందో అదే మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఈ కేసును మేము పెద్ద ఎంటర్టైన్ చేయాలనే నేపథ్యంలో ఈ కేసును అయితే ఈ పిటిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్ ఇస్తుంది దీన్ని అయితే సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో మొత్తానికి దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక పెద్ద రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు హరీష్ రావు. Yes, right. Thank you, Rajesh. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో